పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్లో సీనియర్ న్యాయవాది బండారి గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీపీ మంచికట్ల ఆశమ్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పాటిల్, మైనార్టీ నాయకులు ఎంఏ షకీల్, మహమ్మద్ రఫీక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల సుఖేందర్, గూడ సర్పంచ్ ప్రభాకర్, ఖలీల్, సయ్యద్ షాహిద్ అలీ తదితరులు పాల్గొన్నారు. గంగారెడ్డి సేవలను వినియోగించుకుంటామని, ఆదిలాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి ఈరోజు వారు సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి మనసా వాచా కర్మేణ స్వాగతం పలుకుతున్నాం. వారి సేవలన్నీ కూడా వారు ఎలా అయితే ఉద్యమంలో అద్భుతంగా పనిచేసిండ్రో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం గొప్పగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. గంగారెడ్డి గారి సేవల్ని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వినియోగించుకుంటాం. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వారికి ఉన్నటువంటి క్యాడర్తో, శ్రేణులతో అనుబంధాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారి సేవల్ని ఖచ్చితంగా వినియోగించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.